ఇలా అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్ లోకల్ ట్రైన్లో వెళ్తుంటే అక్కడ ఒక గ్రామం కనిపించింది. అదేంటంటే శనిదేవ్ ధామ్ బిష్నాథ్ గంజ్. ఈ పేరు ఎక్కడ వినలేదు. సో అక్కడ శనిదేవుని పూజిస్తారో మరి ఆయన గుళ్ళుంటాయో తెలీదు. కానీ ఆ గ్రామంలో చాలా చాలా అందమైన ప్లేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు రన్నింగ్ చేయడానికి ఎంత పెద్ద ట్రాక్ ఉందో చూడండి. అలాగే అక్కడ చాలామంది పొద్దున్నే వచ్చి యోగా చేస్తున్నారు. చాలా అథ్లెట్స్ అనుకుంటాను వెళ్ళి స్పోర్ట్స్ పర్సన్స్గా ముందు వచ్చే స్పోర్ట్స్ పర్సన్స్గా వీళ్ళు తయారవుతారు అనుకుంటున్నాను. ఇక్కడ చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒక్కసారి. ఇక్కడ నుంచి చూసారుగా ఎంత బాగుందో. ఇకపోతే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది. పిల్లలు క్రికెట్ నేర్చుకుంటున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల చెట్లు చూసారా? ఆ చెట్ల కింద అయితే అసలు ఇల్లు కట్టుకొని అక్కడే ఉండాలనిపించింది. ఎంత బాగుందో చెప్పలేను అసలు. ఈ వీడియోలో అంత తెలియట్లేదు కానీ ఇంకా బయట రకరకాల పిడకలు. ఒక్కసారి మీరు వీడియో పాజ్ చేసి చూడండి. ఎన్ని రకరకాల పిడకలు తయారు చేసి ఎండపెడుతున్నారో చాలా బాగుంది. ఇకపోతే మనోడు చెయ్యి ఊపాడు బాయ్ బాయ్ అని. అక్కడ మనం ట్రైన్ నుంచి బాయ్ బాయ్ చెప్తుంటే చిన్నప్పటి రోజులు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదండి. మీరు కూడా ఇలా చేసింటే కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా ప్రయాగ్రాజ్లో దిగాము. ఎక్కడంటే ఫఫామౌ జంక్షన్. ఈ ఫఫామౌ జంక్షన్ ప్రయాగ్రాజ్ దగ్గరలో ఉంది. సో ట్రైన్ అక్కడి వరకే ఆపేస్తున్నారు, ఇంకా ఫర్దర్గా వెళ్ళనివ్వలేదు. సో మేము అలా బయటికి వచ్చి అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ చాలా కష్టపడి చాలాసేపు నడిచి ఆటోల్లో ఎక్కి లిఫ్ట్స్ అడిగి ఎట్లాగొట్లా చాలా కష్టపడ్డామండి. అది మాత్రం ఉంది అక్కడ మెయిన్ కుంభమేళాకి వెళ్ళాలంటే మీకు కరెక్ట్గా దారి తెలియకపోతే కష్టం. కానీ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే బస్ అడ్డా. ఇక్కడ చూస్తే మీరు అన్ని బస్సులు అక్కడ ఆగి ఉంటాయన్నమాట. మీరు ఈ ప్లేస్కి వెళ్ళాలి. సో ఫఫామౌ జంక్షన్ నుంచి కాస్త దూరంలో ఆటో ఎక్కి వెళ్ళొచ్చు. బస్ అడ్డా అని అడిగితే ఆ బస్ అడ్డా దగ్గర నుంచి ఫ్రీ బస్ సర్వీసెస్ ఉన్నాయి సంగం వరకు. కానీ ఆ సంగం వరకు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే పీక్ డేస్లో అయితే వాళ్ళు ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఆపేస్తారు. అక్కడి నుంచి మనం ఎలాగోలా వెళ్ళాలి మళ్ళీ కుంభమేళాకి. సో బస్ ఇలా ప్రయాణిస్తుంటే మధ్యలో బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. ఇక ఇదేనండి సంగమం. ఇక్కడి నుంచి మనకి ఆ టెంట్ సిటీ అనేది కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంగమం చుట్టూ టెంట్ సిటీ కట్టారనమాట. ఆ టెంట్ సిటీని సెక్టర్స్ కింద డివైడ్ చేశారు. సెక్టర్స్ 1 నుంచి 27 చాలా 28 వరకు ఉన్నాయి. మేము సెక్టర్ 23కి చేరుకున్నాం అన్నమాట. సెక్టర్ 23 అరేల్ ఘాట్. అక్కడ విఐపి ఘాట్ అని కూడా అంటారు, ఎందుకంటే అక్కడ చాలా రష్ తక్కువ అండ్ విఐపీస్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మీరు అరేల్ ఘాట్ నుంచి స్టార్ట్ చేయండి, ఆ తర్వాత వేరే సెక్టర్స్కి వెళ్ళండి. ఇక్కడ మీరు చూస్తుంటే అంబులెన్సెస్కి ఇంకా కొన్ని వెహికల్స్కి మాత్రమే ఎంట్రీ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వరకు మనం వెళ్ళాలి, ఎలాగోలా వెళ్ళాలి. అక్కడ దించమనేటప్పుడు ఎవరైనా అడిగితే పోలీసు వాళ్ళు ఎంతవరకు అలౌ చేస్తే అంతవరకు దించుతాం మేడం అని చెప్తారు. కాకపోతే 100 రూపీస్కి తక్కువ ఏం లేదు. ఈ అబ్బాయి మాత్రం బైక్ మీద దించడం జరిగింది నన్ను ఫ్రీగా. అతను ఏదో ఇంటికి వెళ్తుంటే నేను లిఫ్ట్ అడిగితే దించాడు పాపం. కానీ నేను మా చెల్లి వేరే చోట అయిపోయేసరికి మేము కొంచెం మళ్ళీ ఇబ్బంది పడ్డాము. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. కానీ ఫైనల్గా ఎలాగోలా మేమిద్దరం కలుసుకున్న తర్వాత మళ్ళీ బైక్స్ బుక్ చేసుకొని మళ్ళీ 2 బైక్స్ మీద ఇలా వెళ్ళాము. ఇది కొత్త బ్రిడ్జ్ అన్నమాట, ప్రత్యేకించి ఈ కుంభమేళా కోసం కట్టిన బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ నుంచే మీరు చాలా వీడియోస్ చూసుంటారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. సో మేము కూడా అలా ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తూ ఉంటే ఇకపోతే టెంట్ సిటీ కనిపించిందండి. అబ్బాబ్బా చూడండి మీరే. సో మనం బుకింగ్ ముందే చేసుకోవచ్చు.
ఎక్కడ అంటే ఆన్లైన్లో మేక్మైట్రిప్.com కానీ booking.com కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి చాలానే ఉంటుంది. కానీ కొందరు డొనేషన్కి ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనాది ఫౌండేషన్ వాళ్ళు సెక్టర్ 7లో ఉంటారు. మేము అక్కడే స్టే బుక్ చేసాం యాక్చువల్లీ. కానీ మేము సెక్టర్ 23కి వెళ్ళడం జరిగింది, ఎందుకంటే అక్కడ రష్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇలా మేము లగేజెస్ షేర్ చేసుకొని బైక్స్ మీద ఎలాగోలా వెళ్ళామండి. ఇక దగ్గరలో వచ్చేసాం అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ దాకా వచ్చామండి. ఎలాగోలా అరేల్ ఘాట్ వరకు చేరుకునేటట్టు కొంచెం చూడు దేవుడా అని మొక్కుకున్నాము. అక్కడ చాలా మటుకు పెయింటింగ్స్ ఉన్నాయి గోడల మీద, ఇళ్ళ మీద. చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇకపోతే వచ్చేసిందండి అరేల్ ఘాట్. మేము పీక్ టైంలో వచ్చినా అంత తొక్కిసలాట అయ్యే క్రౌడ్ అయితే అనిపించలేదు. Finally, after so much struggle, so many buses, so many trains, so many bikes, lot of walking, we reached Arail Ghat. Let us see. Har Har Mahadev. Har Har Mahadev. అలా అడుగు పెట్టామండి. ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. అడుగుతూ వెళ్ళాము, కనుక్కుంటూ వెళ్ళాము. కాకపోతే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ ఇంక్రెడిబుల్ ఇండియా వాళ్ళది ఒక టెంట్ ఉండింది. సో మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళి మా లగేజ్ అంతా అక్కడ పెట్టి ఆ చుట్టుపక్కల ఏమున్నాయో ఏంటో కనుక్కోవడానికి అక్కడ చక్కటి బూత్ ఉంది. సో ఆ బూత్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఎక్కడున్నాము. ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు కదా, సో ఆ మ్యాప్లో ఏ సెక్టర్స్ ఎక్కడున్నాయి, ఏ సెక్టర్స్లో ఏమున్నాయి అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఫ్రీ ఫోటోషూట్ కూడా చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అంటే సెక్టర్స్. సెక్టర్ 23లో ఉంది ఇది. మనం రిజిస్టర్ చేసుకుంటే మన ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఫార్వర్డ్ చేయమని చెప్పి మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ అక్కడ ఎలా ఉన్నాము, ఎక్కడున్నాము, తర్వాత ఏం చేసామో, ప్రయాగ్రాజ్లో ఏం జరిగింది, ఏమేమి చూడాలి, ఏమేమి చూడొచ్చు, అక్కడ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. మరిన్ని అప్డేట్స్ మీకు అందాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.